శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మార్కండేయుడేమన్నాడు? ఈ లౌకికమైన మాటలు అనలేదు, నమశివాయ అన్నాడు. అసలు లోకంలో అలా అనేవాడు ఉంటాడా ఎవరైనా? అక్షరాభ్యాసం వైదిక క్రతువు కాదు, అయినా అక్షరాభ్యాసంలో రాయిస్తారు దాన్ని. నమశివాయ. నమః నమః అంటే నాది కాదు. నాది కాదు అన్న మాట నేను నోటితో చెప్పినంత తేలిక కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే, తాబేలు ఉందనుకోండి, అది అలా వెడుతోంది అనుకోండి, నేను ఒక కర్ర పట్టుకున్నట్టు వెళ్తున్నాను అని గమనించింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే తల 4 కాళ్ళు లోపలికి తీసేసుకుంటుంది. నేను దాన్ని కర్ర పెట్టి డిప్ప మీద కొట్టాను అనుకోండి, అది చనిపోయినట్టుగా అలాగే ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత వీడు వెళ్ళిపోయి ఉంటాడు అని గమనించుకొని ముందు తల కొద్దిగా బయటెట్టి చూస్తుంది, వెళ్ళిపోయాడు. డిప్ప మీద కొట్టి చచ్చిపోయాను అనుకున్నాడు, విర్రాడు అనుకుని మళ్ళీ కాళ్ళు బయటెట్టి మళ్ళీ నడుచుకుంటూ వెడుతుంది. ఏదో మంచి ప్రసంగం విన్నారనుకోండి, మంచి కీర్తనలు విన్నారనుకోండి, ఇంద్రియాలు లోపలికెడతాయి. ఇదంతా పరమశివానుగ్రహం, మనది ఉంది అనిపిస్తుంది. మళ్ళీ ఒక అరగంట పోయిందనుకోండి, ఇంటికి వెళ్ళి పలహారం చేస్తుంటే కొద్దిగా ఉప్పు తక్కువయిందనుకోండి, మళ్ళీ 5 బయటకు వస్తాయి. మళ్ళీ కోపతాపాలన్నీ వచ్చేస్తాయి. ధర్మం కోసం వస్తే అది వేరు, కానీ కోపతాపాలు వెంటనే వస్తాయి. మళ్ళీ 5 బయట పెడుతుంది, 5 ఇంద్రియములను బయట పెట్టి తిరుగుతూ ఉంటుంది. అదే తాబేలుని మీరు వెనక్కి తిప్పి తిరగేసి పడేసి చీపురు పుల్లతో ఇలా అన్నారనుకోండి, చచ్చిపోతుంది. పైకి ఉన్నంతసేపు మనః మనః నాది నేను నాది నేను అన్నంత కాలం చచ్చేది ఇది ఉండదు. అంటే దాని అర్థం ఇంద్రియాలు అలాగే ఉంటాయి, మనస్సు అలాగే ఉంటుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జఠనీ జఠరీ శైలం. నేను నాదిలో పాపపుణ్యాలన్నీ ఉంటాయి కాబట్టి నేను అనగానే నేను బాగుంటే చాలు, వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. నాది అనగానే నాది బాగుంటే చాలు, వాడిది ఎలా పోయినా పర్వాలేదు. పాపపుణ్యాలు లేవు అందులో, అక్కడే వస్తాయి అన్నీ. రాగద్వేషాలు అక్కడే పుడతాయి, రాగద్వేషాల్లోంచి పుణ్యం పాపం వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనః నాది తిరగేస్తే నమః నాది కాదు. తాబేల్ని తిరగేసి చీపురు పుల్లతో కొడితే చచ్చిపోయినట్టు నమః నాది కాదు. మరి ఎవరిది? శివాయ. అంతా శివుడిది. నేను కాదు ఈ శరీరం నిర్మించుకున్నవాణ్ణి. దీనికి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పదార్థములు ఇందులో పెట్టి దీన్ని నిర్మించినవాడు సర్వేశ్వరుడు. ఏదైనా కొద్దిగా దెబ్బ తగిలి చర్మం పైకి రేగితే కొద్దిగా నిత్తుటి చుక్క బయటికి వస్తే ఈగలు వాలి నిత్తురు తాగి మాంసాన్ని తినడానికి ప్రయత్నిస్తాయి.
కానీ ఇంత నిత్తురు ఒక వేగంతోనే ప్రవహిస్తుంటే చుక్క నిత్తురు పైకి రాకుండా, స్వేదగ్రంథులు ఉన్నా కూడా చెమట రావాలి తప్ప నిత్తురు పైకి రాకుండా ఈ చర్మాన్ని ఇంత గొప్పగా కప్పి అందాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని ఏమని కీర్తించగలవు? ఆయన లాంటి శిల్పి లోకంలో ఎక్కడుంటాడు? అటువంటి పరమేశ్వరుడు అన్నీ ఆయన నిర్మించాడు. ఈ కన్నిచ్చి కంటితో చూడరా అని ఎన్నో సుఖాలు ఇచ్చాడు. చనిపోయిన వాడి కన్ను తీసి బ్రతికున్న వాడికి పెడతారేమో కానీ కృతకమైన కన్ను తయారు చేసిన వాడు లోకంలో ఎవరైనా ఉన్నాడా? అంటే ఇన్ని కోట్ల కన్నులు ఆయన తయారు చేస్తున్నాడు అంటే ఎంత అద్భుతం. ఒక చీమకి కావలసిన కన్నులు చీమకి పెడతాడు, పెద్ద ఏనుక్కి చిన్న కన్ను పెట్టి అందం ఇవ్వగలడు, పెద్ద పెద్ద కళ్ళు పెట్టి కొంతమందికి అందం ఇవ్వగలడు, ఎవరికి కావలసినంత కళ్ళు వాళ్ళకిచ్చి అందం ఇవ్వగలడు. ఆయన లాంటి శిల్పి లోకంలో ఎక్కడుంటాడు? ఆ కళ్ళు బడలిపోతే రాత్రి నిద్ర పట్టించి తెల్లవారేటప్పటికి కళ్ళకి బడలిక తీర్చగలడు. ఇది ఎరిగిన వాడికి అంతా శివమయం. నమః, నాదేం కాదు, ఇందులో నా గొప్పలేం లేవు, ఇవన్నీ ఆయనవి అంటే ఎంత విశాలమైనటువంటి అవగాహన దాని ఎందు నిక్షిప్తమై ఉండాలి, ఎంత అహంకార పరిత్యాగం ఉండాలి. నేను అన్న అహంకారము లేకుండా అంతా వాడిది అని ఎంత స్థిరభావము లోపల ఉండిపోతే అది మాటగా వస్తుంది. భావము నాలో ఒకటి ఉన్నదనుకోండి, నాకు ఒకరి మీద విసుగు జనించిందనుకోండి, నాకు వారి నడవడి నచ్చలేదనుకోండి, నచ్చనప్పుడు నేను వారిని పిలిచి మాట్లాడేటప్పుడు నా మాట వారి పట్ల వ్యగ్రతతో ఉంటుంది, మీ నడవడి నాకు నచ్చట్లేదని. నాకు నచ్చిందనుకోండి, నేను వారిని చూడగానే ప్రహృష్ట వదనంతో ఎంతో సంతోషంగా పిలిచి మాట్లాడతాను. నేను పేరు పెట్టి పిలిచి మాట్లాడాను అంటే ఎంతో సంతోషంగా ఉన్నాను అని గుర్తు. నేను అలా పిలవలేదు, నేను మాట్లాడలేదు అంటే నాకు నచ్చలేదు అని గుర్తు కదా. మనిషి లోపల ఏ భావన ఉన్నదో ఆ భావన మాటల వలన ప్రకటనమవుతుంది. మార్కండేయుడు యందు ఏ భావన ఉన్నది అంటే ఏదీ నాది కాదు, అంతా శివుడిది. అందుకే ఆయన అత్త, తాత, మామ, నాన్న ఇవనలేదు, నమశివాయ అన్నాడు. ఎవరు చెప్తే అన్నాడు? ఎవరు ఈ సంస్కారం చేశారు? ఏం చదువుకున్నాడు? అది మార్కండేయుడి విషయంలో అడగడం కుదరదు. అది శివానుగ్రహం. అది మృకండు మహర్షి మరుద్వతి పొందినటువంటి మహద్భాగ్యం. అందుకే మార్కండేయుడి గురించి వింటే చాలు అన్నారు, ఆయన పేరెత్తితే చాలు అన్నారు. అటువంటి మహానుభావుడు పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయన్ సేపొద్దు పలుకుచుండు. పోనీ ఏదో పొద్దున్నే అన్నాడండి, ఏదో పూజా సమయం కదా, నాన్నగారు పూజ చేసుకుంటుంటే ఏదో కొంచెం నమశివాయ అన్నాడు అంటారేమో. ఎప్పుడూ అదే అంటుంటాడు, నమశివాయ 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 నమశివాయ, అదే అంటుంటాడు తప్ప ఇంకొక మాట అనాలి అంటే చాలా కష్టం మీద అంటాడు. ఇది ఎప్పుడూ అంటూ ఉంటాడు. నమశివాయయన్ సేప్రొద్దు పలుకుచుండు. చదువుగా వచ్చిన సమయమందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు. చదవడం వచ్చింది ఆయనకి. చదవడం రాగానే ఏది పడితే అది చదవలేదు. శైవ ప్రబంధాలు ఇంట్లో ఎక్కడున్నాయో చూసి అవి తీసి ఆ శైవ ప్రబంధాలలో ఒక శివాలయ నిర్మాణం ఎలా జరుగుతుంది, శివలింగం ఎలా ఉంటుంది, శివలింగం యొక్క తత్వం ఏమిటి, దాని వైభవం ఏమిటి, శివుడి గొప్పతనం ఏమిటి, ఇవన్నీ కూడా ఆగమ గ్రంథాల్లోంచి చదువుకునేవాడు. అవి చదవడం మహాప్రీతి. ఎవడికి ఏది ప్రీతిపాత్రమో ఆ పని చేసేటప్పుడు బాహ్యంలో ఉండే కష్టంతో సంబంధం ఉండదు. ఇప్పుడు నాకొకటి వినడం సంతోషం అనుకోండి, అప్పుడు అది వింటున్నప్పుడు నాకు కష్టం తెలియదు. అవి వింటూ 5 గంటలు ప్రయాణం చేసినట్టు తెలియలేదు చూశారు అంటే నాకు వాటి మీద ఎక్కడో ప్రీతి ఉందని గుర్తు. ప్రీతి లేకపోతే నీకు ప్రయాణం కష్టం ఎందుకు తెలియలా? హైదరాబాద్ నుంచి షోలాపూర్ వచ్చావా కారులో, 6 గంటలు ఎడతెరిపి లేని ప్రయాణం చేసావా, 6.5 గంటలు. అంత ప్రయాణం చేసి వచ్చి కారు దిగి అసలు సమయమే తెలియలేదండి, ఎంత గొప్పగా గడిచిపోయింది, ఏం చేశాం అన్నది నాకు తెలుసు, కారులో ఉన్న వాళ్ళకి తెలుసు, అవన్నీ ఎందుకు చెప్పడం. కానీ అది చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంది, అసలు సమయం తెలిసిందా?
అది అప్పుడే వచ్చేసింది ఆ షోలాపూర్ అనిపించింది. అంటే అది చేసినప్పుడు నీ మనసు రంజిల్లింది, అంటే నీకు ప్రీతిపాత్రమైనటువంటి వ్యవహారం నడిచింది, అప్పుడు నీకు కష్టం గుర్తు రాలేదు. ఏది ప్రీతిపాత్రమో దానివైపే మనిషి తిరుగుతూ ఉంటాడు. మార్కండేయుడికి ఏది ప్రీతిపాత్రము? చదవడం వచ్చిన దగ్గర నుంచి ఈ చదువుకి ప్రయోజనం శివుడి గురించి తెలుసుకోవడం. లోకంలో సర్వసాధారణంగా చదువు ఎందుకు చదువుకుంటారు అంటే ఉదరపోషణార్థం చదువుకుంటారు. ఏదో ఇంత బాగా చదువుకుంటే, ఇంత మంచి ఉద్యోగం వస్తే, ఇంత డబ్బు సంపాదిస్తే, బల్ల మీద చేయి పెట్టే అనుకోండి. మార్కండేయుడి గురించి చెప్తూ ఇంకో మాటలు ఎందుకు? బల్ల మీద చెయ్యి పెట్టి ధార్మిక మార్గంలోనే ఇంత సంపాదిస్తాడని, అది చదవాలి ఇది చదవాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. నేను ఇంత చదివి ఇంత వాడిని అవ్వాలని వాడు కోరుకుంటాడు. కానీ మార్కండేయుడు అవేవీ చదువుకోలేదు. చదువుగా వచ్చిన నాటి నుండి శైవాగమంబులు పఠన చేయు, శైవాగమాల్ని చదువుతూ ఉండేవాడు. వ్రాయగా వచ్చిన సమయమందుండి ఏ పొద్దు శివ సహస్రంబు లిఖించుచుండు. ఆ శివనామాల్ని కాసేపు శైవాగమాలు చదివేవాడు. శివ 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 అని రాస్తుండేవాడు. ఎందుకని? వ్రాయడంలో ఒక గొప్పతనం ఉంది. దాని యందు 3 రకములైనటువంటి ఇంద్రియములు, 3 రకములైన శక్తులు భగవంతుడి పట్ల ఉన్ముఖమవుతాయి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే ఒక మాట అంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. భగవంతుడి గురించి వ్రాసేటప్పుడు చేయి కదులుతూ ఉండాలి, కూర్చోవాలి, కలం పట్టుకోవాలి, శ్రద్ధగా రాయాలి. కాబట్టి కాయికమైనటువంటి సేవ ఉంది, శారీరకమైన సేవ ఉంది. నోరు శివ 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 అంటూ ఉండాలి. వాచికమైన సేవ ఉండాలి. దాని మీదే మనసు పెట్టి షీ అంటే షా రాయాలి, షాకి గుడి ఇవ్వాలని మనసు పెట్టి రాస్తుండాలి. అసలు అది ప్రీతి లేకపోతే శివనామం ఎందుకు రాస్తావు? కాబట్టి మనసు ఉన్నది. అంటే నామలేఖనమునందు నామములను వ్రాయడంలో 3 రకములైనటువంటి ఉపకరణములు పరమశక్తివంతమైనవి ఏకీకృతమవుతాయి. వాచికము అంటే మాట, చేతితో చేసేది. 3 మనసు. ఈ 3 కూడా ఒకే సరళ రేఖలోకి పెడతాయి. అదే తపస్సు అంటారు. ఈ 3 ఒక్క గాడిలో పడిపోతే అదే తపస్సు. దాని వలన ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. అదే ఆనంద నిలయ విమానం. ఎవరిని చూసేటప్పటికి మనసు, వాక్కు, కాయము ఒక్క సరళ రేఖలో పడిపోయి ఎంత చూసినా ఇంకా చూడాలనిపించి అప్పటి వరకు గోవిందా నరిచినవాడు అరుపులాపేసి నిశ్శబ్దంగా పొంగిపోతూ వెనక్కి నడుస్తూ చూస్తూ మురిసిపోతాడో ఆనందము ఉద్భుతమయ్యేట్టు చేయగలిగిన వాడు లోపలున్నాడు. అందుకనే ఆనంద నిలయమైంది. అలా ఆయనకి వ్రాయడం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు మించిన వేట్క శివ సహస్రంబు లిఖించుచుండు. ఆ శివనామములనే రాస్తూ ఉంటాడు. ఇందులో ఒక చమత్కారం ఉంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే అని పూర్వం ఏదైనా భజన చేయిస్తుంటే సంతోషంగా అందరూ కూడా గొంతెత్తి చేసేవారు. రాను రాను ఏమైందంటే భజన చేయించేవాళ్ళు చేస్తుంటే వాళ్ళు భజన చేసుకుంటున్నారని చేతులు కూడా కనీసం ఒకదానితో ఒకటి కలపడము మానేసి, నోటితో అనడము మానేసి కూర్చోవడం అలవాటైపోయింది. పక్కనున్న వాళ్ళు చెప్పాలి అనండి ఆ నామం అని, అంటే తప్ప అనరు. ఆ నామం అనడం ఎంత గొప్ప అని అనరు. ఆ స్థితికి వచ్చేసింది లోకం ఇప్పుడు. కానీ అసలు మర్యాద ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క నామమును పలకడంలో ఒక గొప్పతనం ఉంది. కలియుగంలో నామము ద్వారా తరించిపోతాడు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి స్వరపేటిక లేదు. భగవన్నామం పలకగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని పలికితే బ్రహ్మహత్యానీక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య తమసంబునకు కేసరుల్ హరినామ సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు,
మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాదిసురలకు అందరాని భూరి సామ్రాజ్య నిర్మాణ భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. భగవంతుని యొక్క నామం పలకడం వల్ల పంచమహాపాతకములు కూడా ధ్వంసమైపోతాయని అజామిళోపాఖ్యానంలో పోతనగారు అంటారు. భగవన్నామం పలకడం మనిషి ఒక్కడే చెయ్యగలిగినటువంటి గొప్ప అదృష్టం. అటువంటి భగవన్నామం పలకగా 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 ఏమవుతుందంటే ఓ అనుమానం వస్తుంది, భగవంతుడికి ఇన్ని పేర్లు ఎందుకండి? కోటేశ్వరరావు అని ఓ పేరుంటే కోటేశ్వరరావు అంటే తిరిగి చూస్తాడు, పలుకుతాడు. 1000 పేర్లు ఉన్నాయనుకోండి, నా పేరో కాదో అని వెళ్ళిపోతాడు. భగవంతుడికి ఎందుకు ఇన్ని పేర్లు అడుగుతాడు. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయండి? ఈ పేరుకు అర్థం ఏమిటి? హృషీకేశ అంటే ఏమిటి అసలు? ఎందుకు ఆ పేరు భగవంతుడికి? గోవింద ఈ పేరు ఎందుకు వచ్చింది? జనార్దన ఈ పేరు ఎందుకు వచ్చింది? విష్ణు ఈ పేరు ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అడిగితే ఆయా నామముల గౌణములు కనుక భగవంతుని తత్వాన్ని చెప్తారు తెలిసిన్నవారు ఆ నామాన్ని బట్టి. ఇప్పుడు తత్వం తెలిస్తే అబ్బా ఈశ్వరుడు ఇంతటి గొప్పవాడు, ఆయన మనకిన్ని ఉపకారములు చేస్తున్నాడు, ప్రేమ ఏర్పడుతుంది. అది భక్తి. భక్తి ఏర్పడితే నామము ఎప్పుడు అదే పలుకుతుంటాడు. నామము వలన భక్తి, భక్తి వలన నామము, ఒండురులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రీతి లేనిదే నామం ఎలా పలుకుతారు? పలకలేరు. ఆ నామమును పలికితే ప్రీతి ఏర్పడుతుంది. రెండు ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. అందుకే మార్కండేయుడి గొప్పతనం ఏమిటి అంటే ఎప్పుడూ భగవంతుని నామాన్ని పలుకుతుండేవాడు, భగవంతుని నామాన్ని వ్రాస్తుండేవాడు, భగవంతుని దేవాలయాలకి వెడుతుండేవాడు. వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రీతి నిరతిశయమైందనుకోండి, చాలా గొప్ప ప్రీతిగా మారిపోయిందనుకోండి. వేరు వేరు భూషణములను శరీరం మనసు ఇష్టపడవు. మనసు ఏం కోరుకుంటుందంటే నా ఒంటి మీద ఎప్పుడు రుద్రాక్షమాల ఉండాలి, ఎందుకంటే అది శివస్పర్శ కలిగినటువంటి మాల. పరమ మంగళప్రదుడు ఆయన కంటి వెంట వచ్చినటువంటి తపో సంబంధమైనటువంటి బాష్పధారలోంచి పుట్టింది. అది నాకు రక్ష, అది ఉండాలి నా శరీరం మీద. ఉంటే నా శరీరము సర్వకాల సర్వావస్థల యందు కాపాడబడుతుంటుంది, ఉగ్రభూతముల చేత చెనకబడదు. కాబట్టి నేను అది ధరిస్తాను, నాకు వేరు భూషణములు అక్కర్లేదు. అందుకే తవిలి రుద్రాక్షలను మెడదాల్చుచుండు. ఆ శివ సంబంధం భగవత్ సంబంధంతో సంతోషిస్తారు తప్ప నీ మెడలో ఏదో కాసులు పేరేస్తానంటే ఆయనకి సంతోషం ఉండదు. చలిస్తావా? వేసుకుంటాను అంటే తవిలి రుద్రాక్షలను మెడదాల్చుచుండు బూది సర్వాంగములనిప్పుడు పూయుచుండు. ఆ బూది భస్మ తీసుకొచ్చి శరీరావయవములన్నింటికీ పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకు? దాని పేరే భస్మ. భస్మ అని ఎందుకంటారో స్కాందపురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో వ్యాసుల వారు అద్భుతంగా చెప్తారు. ఇన్ని కోట్ల జన్మలో ఎత్తిన తరువాత మనిషి జన్మ ఎత్తుతాడు. మీరు అసలు ఆ మనిషి జన్మ రావడానికి సంబంధించిన ప్రకరణం జరిగితే కొంచెం భయం వేస్తుంది. కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. ఎత్తిన తరువాత మనిషి జన్మలోకి వస్తాడు. వచ్చే ముందు కూడా ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని దాటితే మనిషి జన్మ. ఆ మనిషి జన్మలో పుట్టిన తరువాత భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన వైపుకి మనం అడుగు వేయాలి అని అనిపించాలంటే చాలా చాలా కష్టం. ఒకవేళ అనిపించి అడుగు వెయ్యాలనిపించిన తడబాటు పడిపోకుండా ఉండి ఊంచుకోవాలంటే ఒక సత్పురుషుడి సహవాసం కావాలి. సత్పురుష సహవాసం మరీ మరీ కష్టం, దొరికేది కాదు. దొరికినా ఆయన మనని బంధుత్వంతోటో పేరు పెట్టో పిలిచాడనుకోండి, ఆయన్ని తెలిసిన వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది? అది కష్టం. ఆయన పేరు పెట్టో ఆయన ఒక బంధుత్వంతోటో పిలిచాడనుకోండి, అంతకన్నా భాగ్యం ఇంకోటి లేదు. అన్నిటికన్నా దురదృష్టం ఏమిటంటే ఆయన చేత విడవబడడం. ఇన్ని కోట్ల జన్మలు జారిపోయావు. అందుకే శాస్త్రం ఏమంటుందంటే ఏది పోయినా పర్వాలేదు, సత్పురుష సహవాసం పోకుండా జాగ్రత్త పడని చెప్తుంది. అయినప్పుడు అది ఒక్క మనుష్య జన్మకి మాత్రమే సాధ్యం, అన్ని జన్మలకి సాధ్యం కాదు. ఆ భగవంతుని యొక్క నామము గుర్తు రాకపోవడానికి కారణం ఏమిటంటే సత్పురుష సహవాసం లేదు.
సత్పురుష సహవాసం ఉందనుకోండి, ఆయన అలా ఉంటారు, మనం కూడా అలా ఉండాలి కదా. అలా ఉండడంలో ఏమవుతుందంటే భగవంతుడితో అనుబంధం ఏర్పడుతుంది. భ అంటే కాంతి, భగవంతుని యొక్క నిజమైన స్వరూపం కాంతి పుంజం. ఆయనకి నిజానికి వేరొక రూపం ఉండదు. అందుకే నివారస్సుక వర్తన్వి పీతాభా, కాంతి రూపంలో ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. వాణ్ణి నువ్వు ఏ పేరు పెట్టి పిలుస, బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. పేరే లేని వాడిని ఏ పేరు పెట్టి పిలిస్తే వచ్చిన నష్టం ఏమిటి? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయనే సృష్టి చేస్తున్నాడు, ఆయనే స్థితి చేస్తున్నాడు, ఆయనే ప్రళయం చేస్తున్నాడు. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. అటువంటి పరాత్పరుడు ఎవడున్నాడో ఆయన జ్ఞాపకానికి వస్తే స్మరణ. భ అంటే భగవంతుడు. భగవంతుడు స్మరణలోకి వస్తున్నాడు అంటే జన్మధన్యమైపోయిందని గుర్తు. భగవంతుడు స్మరణలోకి వచ్చేటట్టు చెయ్యగలిగినది ఏది అంటే భస్మ. చివరికి ఏదైనా ఇది అయిపోతుంది, బూది ఇంకేమవదు, అలాగే ఉంటుంది. ఇవన్నీ నిర్మించి నిలబెట్టి పడగొట్టగలిగిన వాడు ఆయనే. ఆయన యందు ఐక్యమవడం గొప్ప అన్న పవిత్ర భావనలు నాకెప్పుడు నిలబడి ఉండాలి అని కోరుకోవడం భస్మధారణ వెనక ఉన్నటువంటి లక్ష్యం. అందుకే భస్మధారణ ఒక సంప్రదాయమునకు చెందినది కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇలా భస్మాన్ని పెట్టుకున్నాడు అనుకోండి ఆయన శివభక్తుడు అనుకుంటారు. కాదు, భస్మధారణ వైదికము. పరమ విష్ణు భక్తులు కూడా త్రిపుండ్రాలు ఇలా అడ్డంగా పెట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, శంకర భగవత్పాదుల కన్నా కూడా గొప్ప విష్ణు భక్తుడెవరు? వాళ్ళ ఆరాధ్య దైవం కులదైవం కృష్ణ పరమాత్మ. ఆయన తల్లిగారి కోసమని చెప్పి కాలడీలో ఆ పూర్ణ నదిని అమ్మగారి కోసం ఆ ఉన్నటువంటి కుటీరం ముందుకి వచ్చేటట్టుగా చేస్తే అందులో మధ్యలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ విగ్రహం కొట్టుకుపోయింది. కృష్ణుడు కలలోకి వచ్చి అడిగాడు బాలశంకరుల్ని, నీ కులదైవాన్ని విగ్రహం కొట్టుకుపోతోందని. శంకరులు ప్రార్థన చేసి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు కాలడీ పెడితే కనపడుతుంది ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం. ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడెక్కడ శంకరాచార్యుల వారు విష్ణుస్మరణ చేస్తారు. చెప్పేది సౌందర్యలహరిలో అమ్మవారి గురించి, కానీ ఆయన అవకాశం దొరకగానే విష్ణుస్మరణ చేస్తారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్విపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచిరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఆదివరాహస్వామి కోరతో పోలుస్తారు అమ్మవారి పాదాన్ని. ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడ విష్ణుస్మరణ చేస్తారు. అసలు శంకర భగవత్పాదుల అవతారంలో బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తవం లక్ష్మీస్తవం, కనకధారా స్తోత్రం చేశారు. అటువంటి శంకరుడు కేవలం శైవుడు అని ఎలా చెప్తారు? మరి శంకరాచార్యుల వారు విభూతి ధారణ చేయలే. పోతన గారు భాగవతాన్ని విష్ణు కథలన్నీ ఆంధ్రీకరించారు, రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారం పొందారు. పోతన గారు ఇలా పెట్టుకోవాలా, త్యాగరాజస్వామి రామచంద్రమూర్తి ఐక్యమైపోయారు. రామచంద్రమూర్తి యందు ఐక్యమైన త్యాగరాజస్వామి విభూతి పుండ్రాలు పెట్టుకోవాలా? కాబట్టి విభూతి ధారణం అనేటటువంటిది భగవంతుడు స్మరణలోకి రావడం కోసం చేసేటటువంటి ఒక వైదిక ప్రక్రియ. కాబట్టి నేను పవిత్రంగా ఉండి ఈ పని చేయాలి అనుకున్నప్పుడు కొంత పవిత్రంగా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అలా ఉండడం వల్ల తప్పు ఆలోచనలు మనసులోకి రాకుండా ఉండడానికి. అలా భస్మ అంటే భగవంతుడు స్మరణలోకి వచ్చేటట్టు చేయగలిగినది. అది ఒక చిన్న పిల్లవాడికి, బుడిబుడులు నడకలు నేర్చుకున్న పిల్లవాడికి ఎవరు చెప్పారు? పోనీ ఏదో నాన్నగారిని చూసి ఇలా పెట్టుకున్నాడా అంటే అర్థం ఉంది. కానీ అస్తమానం వెళ్ళి ఆ బూరి తీసి ఇలా పెట్టుకుని 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 పొట్ట మీద పెట్టుకుని పాదాలకు పెట్టుకుని మోకాళ్ళకు పెట్టుకుని బూది సర్వాంగములనెప్పుడు పూయుచుండు, ఈ శరీరం భస్మ అయిపోతుంది. కానీ అవ్వకుండా ఆయన ఎందే ఉండిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు శివుడు ఒక్కడే. అది నాకు కావాలి, అందుకని నేను భస్మధారణ చేస్తాను. ఎవరు ఇది చేసింది? ఎవరికైనా అసలు లోకంలో సాధ్యం అవుతుందా ఇలా? అదొక్క మార్కండేయుడికే సాధ్యమైంది.
పోని ఆయనకి ఏదో అప్పటికి ఉపనయనం చేశారండి, వేదాంతములు బోధ చేసేశారండి, తపస్సుకి వెళ్ళాడండి అంటే అవేం లేవు. ఏమీ లేకుండా ఒక పిల్లవాడికి ఈ భక్తి సాధ్యమైంది. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు. లోకంలో పృథివీలింగానికి అభిషేకం చేయడం చాలా గొప్ప. ఆ బంకమన్నుతో శివలింగాన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అభిషేకం చేస్తారు. ఆ పార్థివలింగాన్ని తీసుకొచ్చి, అంటే బంకమన్ను తెచ్చుకొని లింగం చేసుకుంటాడు. చేసుకుని ఓ ఆకులో పెట్టుకుని అమ్మని అడిగి కాసిన పాలు, కాస్త పంచదార, కాస్త పెరుగు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని ఆ రుద్రాధ్యాయ నమకచమక ప్రశ్న చదువుతూ తదేక దీక్షతో ఆ ఆకులో పెట్టుకున్నటువంటి శివలింగానికి అభిషేకం చేస్తాడు. పోనీ ఎప్పుడో ఓసారేమో అంటే కాదు, అసలు ఏ ఒక్క రోజున అలా చేయకుండా ఉండడు. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు, భూషణం వైదనరువమ్ము నిసుతుండు. అసలు ఆయన పుట్టినటువంటి ప్రదేశానికి, ఆ తల్లిదండ్రులకి, ఆ వంశానికి ఆయన పెట్టని భూషణమయ్యాడు. ఒక గొప్ప నగ. అంత గొప్పవాడు మార్కండేయుడు. పుట్టుకతో ఇంత భక్తి ఉన్నటువంటి వాళ్ళు లోకంలో మీరు భాగవతుల జీవితాలు పరిశీలిస్తే బహుశः మార్కండేయుడితో పోల్చడం సాధ్యం అని చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప భాగవతోత్తముడు. ఆయన పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ పిల్లవాడి యొక్క గుణములు చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోరు. అందుకే అరుసమున ఓలలాడిరి అన్నీ మరచి, ఆ ఆనందంలో వాళ్ళు అన్నీ మరిచిపోయారు. అన్నీ మరిచిపోవడంలో ఏది మరిచిపోయారు? కాలం నడిచిపోతోంది. పిల్లవాడి మాటలు, పిల్లవాడి ఆటలు, పిల్లవాడి పాటలు, పిల్లవాడి భక్తి, ఇవి చూసుకుని మనం మురిసిపోతున్నాం. కానీ పిల్లాడికి 16వ ఏడు వచ్చేస్తోందన్నది మరిచిపోయారు. ఒకప్పుడు ఏమన్నారు? మాకు 16 ఏళ్లకి పరమం పొందేటటువంటి కొడుకైతే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదన్నారు. ఇప్పుడు 16వ ఏడు పుట్టినరోజు దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసాక జ్ఞాపకానికి వచ్చింది. అది కూడా ఎందుకు జ్ఞాపకానికి వచ్చింది? నారదుడు వచ్చి చెప్పాడు, ఏమయ్యా మురిసిపోతున్నావు, ఆనందపడిపోతున్నావు కొడుకు గుణాలు చూసుకుని, 16వ ఏడు వస్తోంది, జ్ఞాపకం ఉందా శివుడిచ్చిన వరం? 16 వర్షములకే పరముందు సుపుత్రు కోరెదో, కాబట్టి 16వ ఏడు వచ్చేస్తోంది, జాగ్రత్త పడ్డావా అన్నాడు. అది జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది ఏమిటి అంటే, మనం కాలాన్ని ఆపలేం. కాలం వెళ్ళిపోతుంది. ఎంత విచిత్రం చూడండి. ఆ కాలంలోనే కాలాన్ని మరిచిపోయేంత సంతోషం పొందారు. ఆ కాలంలోనే కాలం వెళ్ళిపోతోందని ఏడుస్తున్నారు. ఇప్పుడు భారం అయిపోయింది. అయ్యి బాబోయ్, కాలం వెళ్ళిపోతోంది, వెళ్ళిపోతోంది, వెళ్ళిపోతోంది. ఇద్దరూ కూర్చుని శోకిస్తున్నారు. ఏదో ఆయన దేవాలయానికి వెళ్ళాడు, చక్కగా భక్తితో ప్రవర్తించాడు, ప్రదక్షిణాలు చేశాడు, నమస్కారం చేశాడు, పార్థివేశార్చ చేశాడు, ఇంట్లోకి వచ్చాడు. అమ్మా నాన్న ఇవాళ కాదు నిన్న కాదు తన్ని చూస్తే తప్పుకుంటున్నారు, కానీ ఏడుస్తూనే ఉన్నారు, కళ్ళు వాచిపోయి ఉంటున్నాయి. ఎందుకు? అనుమానం వచ్చింది. వచ్చి అడిగాడు, ఎందుకమ్మా, ఎందుకు నాన్నగారు మీరు ఈ మధ్య ఇలా ఏడుస్తూనే ఉంటున్నారు, ఎందుకున్నారని అడిగారు. అడిగితే వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. మా సంతోషానికి ఏది కారణమో అదే మా దుఃఖానికి కారణం. అది కాలము యొక్క గొప్పతనం. ఏది తీసుకొచ్చి కలిపి సంతోషపెట్టిందో అదే నిర్దాక్షిణ్యంగా నీకు దుఃఖాన్నిచ్చి వేరు చేసేస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళిపోయే కాలం ఆసన్నమైంది. నువ్వు 16 సంవత్సరములే ఉంటావు భూమి మీద. 16వ ఏడు వచ్చేస్తోంది, పూర్తయిపోతోంది నీ ఆయుర్దాయం. కాబట్టి నీ శరీరం పడిపోతుంది. నువ్వు లేకుండా మేము బ్రతకలేం. ఈ పిల్లవాడిని మృతకళేబరంగా చూస్తామన్న నిజాన్ని తట్టుకోలేక మేమింత శోకిస్తున్నామన్నారు. ఆ పిల్లవాడు పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి ఆయన అన్నాడు, ఇంతయు గొప్ప చేసి ఇటులెంతయును విలపింపజొచ్చునే, శిరాంతిని పొందుడు విడనాడు దైన్యము మన్యువేగమున్. ఎంత గొప్ప మాటలు చెప్పాడో చూడండి తల్లిదండ్రులతోటి. నిజంగా అసలు ఆ పిల్లవాడికి అంత ధృతి, అంత ధైర్యం, అంత నమ్మకం, అంత భక్తి ఎలా వచ్చాయో. ఎవరిచ్చారు మీకు? నన్ను శంకరుడిచ్చాడు. ఎవడో మీకు ఇచ్చినవాడు ఉన్నాడుగా, వాడేగా ఇప్పుడు నిలబెట్టవలసిన వాడు కూడా. ఆధారం ఉండగా ఏడుపెందుకు? దేనికి ఏడుస్తున్నారు? ఇంతయు గొప్ప చేసి ఇటులు ఎంతయును విలపింపచొచ్చునే, అంతయు చక్కనయ్యే.
ఇంత గొప్ప పని చేసి ఇప్పుడు ఏడుస్తారేమిటి? ఎవరిని పట్టుకుంటే నేను వచ్చానో మీకు తెలిసిపోయింది, వాడినే పట్టుకుంటే నేను ఉంటానని కూడా మీకు తెలిసిపోయి ఉండాలి. అది మానేసి ఆడవడం ఏమిటి? ఒరే మాకు కీలకం తెలుసురా అని సంతోషించాలి కదా. అంతయు చక్కనయ్యే విడనాడు దైన్యము, ఈ దీనత్వం వదిలిపారేయండి. ఉండదని ఏడుస్తారేంటి? ఎవడు తీసుకెళ్తాడు వాడు ఇచ్చిన దాన్ని? వాడి రానిది లేనిది మీరు పొందనిది మీకు ఇచ్చాడు. వాడిచ్చినది వాడు ఉంచాలనుకుంటే దాన్ని తీసుకెళ్ళడం ఎవరికైనా సాధ్యమా? వాడున్నాడుగా, వాడు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడుగా. ఆనాడు అది ఇచ్చాడు, ఈనాడు ఎప్పుడూ ఉండేటట్టు ఇవ్వగలడు. వాడు ఉండగా దయాళుడు, వాడు ఉండగా ఎందుకు ఏడుస్తున్నారు మీరు? విడనాడు దైన్యము మన్యువేగమున్. ఈ కోపం, ఈ బాధ, ఈ దుఃఖం, ఈ ఏడుపు ఇక మానేయండి. ఒరే అప్పుడంటే తపస్సు చేశాను, అడిగాడు 16 వర్షములకే పరముందు సుపుత్రు కూరెదో అని ముందే అడిగాడు. అలాంటి కొడుకునే అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏమని తపస్సు చేసి అడగాలి నేను? ఎరా అప్పుడు అడిగాను కదా, దీర్ఘాయుష్మంతులు కావాలా, కొడుకులు ఇంట్లో తిరిగితే చాలా, అయోగ్యుల దీర్ఘాయుష్మంతుల అని అడిగితే వద్దన్నావు. ఇప్పుడు మళ్ళీ కాదు కాదు అంటున్నావు. పరాచికమా అని అడగడా? అసలు కనపడతాడా? నా మనసులో ఇలాంటి భావనతో మళ్ళీ కూర్చుంటే కనపడతాడా అని మీరు బెంగ పెట్టుకుంటున్నారా నాన్నగారు? అని బెంగ పెట్టుకుంటున్నారా అమ్మ? శ్రాంతిని చెందుడు, నేనిప్పుడే అలా శంకరు గూర్చి తపింపబోయేదన్. అప్పుడు మీరు తపస్సు చేశారు, ఇప్పుడు నేను తపస్సు చేస్తాను. తపస్సు చేసి అడుగుతాను, మా అమ్మకి నాన్నకి నన్ను ఇచ్చావు, వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు తీసేస్తానంటున్నావు, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడవడం నాకు ఇష్టం లేదు, నన్ను ఉంచంటాను. అప్పుడు మీకు ఇచ్చాడు, ఇప్పుడు మీకోసం నన్ను ఉంచుతాడు. ఎవరి కోసం ఉంచడు? మీకంటే సిగ్గు ఇప్పుడు మళ్ళీ చేసి అడగడానికి. నాకేం సిగ్గు? మీకోసం నేను అడుగుతాను. నా కోసం మీరు అడిగారు, మీకోసం నేను అడుగుతాను. అంటే నా కోసం నేను కాదు, మీకోసం నేను అడుగుతాను. ఏమి జ్ఞానం అది? ఏమి మాతృభక్తి, ఏమి పితృభక్తి, ఏమి ధృతి? పోనీ ఏమైనా చాలా కాలం ఉంటాడా? దీర్ఘాయుష్మంతుడండి, శంకరుడు గురించి చాలా కాలం తపస్సు చేసి శంకర సాక్షాత్కారం పొందుతాడని నమ్మకం ఏమైనా ఉందా? రోజుల్లోకి వచ్చింది ఆయుర్దాయం. అప్పుడు అంటున్నాడు, అలా శంకరు గూర్చి తపింపబోయదన్, చింతలు తీర్చి ఘనుడు సిద్ధినొసంగు సౌఖ్యముల్. శంకరుడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నాన్నగారు? మీకు తెలియదని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. శంకరోతీతి శంకర, శుభములను చెయ్యడం తప్ప అసలు అశుభం చెయ్యడం తెలియని వాడెవరో ఆయన శంకరుడు. అందుకే సదా బ్రహ్మ ఈ మాట లేదు లోకంలో, సదా విష్ణు ఈ మాట లేదు లోకంలో, సదా శివ ఉంది. అంటే ఎప్పుడు శుభం చెయ్యడం తప్ప అసలు అశుభం చెయ్యడం చేతకానివాడు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి మొదలెడుతూనే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరీయం అంటారు. ఏ మహానుభావుడు వ్యక్తుల కోరికలు తీరుస్తాడో లోకముల కోరికలు కూడా తీర్చగలడో అటువంటి వాడు ఉన్నాడు. ఆయన గురించి నేను తపస్సు చేస్తాను. చింతలు తీర్చి, దేని గురించి మీరు అలా ఒకరోజు ఏడవడం కాదు, చితి మీదకెక్కితే ఒక్కసారి కాలిపోతాడు. చింతతో ఉన్నవాడు ప్రతిక్షణం కాలిపోతాడు. మీరు ప్రతిక్షణం కాలిపోవడానికి కారణం చింత. ఆ చింతలు తీర్చి ఆ ఘనుడు సిద్ధినొసంగు సౌఖ్యములు. ఇది నమ్మకం. నమ్మకంతో చేసింది ఫలిస్తుంది. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు సౌందర్యలహరిలో. సత్పురుషులకి భగవంతుడి మీద విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కలండనుడు వాడు కలడో లేడు అని అనుమానంతో ఎందుకైనా మంచిదని చేసిన వాడికి అంత తొందరగా ఫలితం రమ్మంటే ఎలా వస్తుందనడానికి భాగవతమే ప్రమాణం, నేనంటలేదు. ఉన్నాడని చేసినవాడు ఎంత చేశాడన్న దాంతో సంబంధం లేదు. నమ్మి చేశాడు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈ కోపం, ఈ బాధ, ఈ దుఃఖం, ఈ ఏడుపు ఇక మానేయండి. ఒరే అప్పుడంటే తపస్సు చేశాను, అడిగాడు 16 వర్షములకే పరముందు సుపుత్రు కూరెదో అని ముందే అడిగాడు. అలాంటి కొడుకునే అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏమని తపస్సు చేసి అడగాలి నేను? ఎరా అప్పుడు అడిగాను కదా, దీర్ఘాయుష్మంతులు కావాలా, కొడుకులు ఇంట్లో తిరిగితే చాలా, అయోగ్యుల
దీర్ఘాయుష్మంతుల అని అడిగితే వద్దన్నావు. ఇప్పుడు మళ్ళీ కాదు కాదు అంటున్నావు. పరాచికమా అని అడగడా? అసలు కనపడతాడా? నా మనసులో ఇలాంటి భావనతో మళ్ళీ కూర్చుంటే కనపడతాడా అని మీరు బెంగ పెట్టుకుంటున్నారా నాన్నగారు? అని బెంగ పెట్టుకుంటున్నారా అమ్మ? శ్రాంతిని చెందుడు నేనిప్పుడే అలా శంకరు గూర్చి తపింపబోయేదన్. అప్పుడు మీరు తపస్సు చేశారు, ఇప్పుడు నేను తపస్సు చేస్తాను. తపస్సు చేసి అడుగుతాను, మా అమ్మకి నాన్నకి నన్ను ఇచ్చావు, వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు తీసేస్తానంటున్నావు, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడవడం నాకు ఇష్టం లేదు, నన్ను ఉంచంటాను. అప్పుడు మీకు ఇచ్చాడు, ఇప్పుడు మీకోసం నన్ను ఉంచుతాడు. ఎవరి కోసం ఉంచడు? మీకంటే సిగ్గు ఇప్పుడు మళ్ళీ చేసి అడగడానికి. నాకేం సిగ్గు? మీకోసం నేను అడుగుతాను. నా కోసం మీరు అడిగారు, మీకోసం నేను అడుగుతాను. అంటే నా కోసం నేను కాదు, మీకోసం నేను అడుగుతాను. ఏమి జ్ఞానం అది? ఏమి మాతృభక్తి, ఏమి పితృభక్తి, ఏమి ధృతి. పోని ఏమైనా చాలా కాలం ఉంటాడా? దీర్ఘాయుష్మంతుడండి, శంకరుడు గురించి చాలా కాలం తపస్సు చేసి శంకర సాక్షాత్కారం పొందుతాడని నమ్మకం ఏమైనా ఉందా? రోజుల్లోకి వచ్చింది ఆయుర్దాయం. అప్పుడు అంటున్నాడు, అలా శంకరు గూర్చి తపింపబోయదన్ చింతలు తీర్చి ఘనుడు సిద్ధినొసంగు నొసంగు సౌఖ్యముల్. శంకరుడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నాన్నగారు? మీకు తెలియదని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. శంకరోతీతి శంకర, శుభములను చెయ్యడం తప్ప అసలు అశుభం చెయ్యడం తెలియని వాడెవరో ఆయన శంకరుడు. అందుకే సదా బ్రహ్మ ఈ మాట లేదు లోకంలో, సదా విష్ణు ఈ మాట లేదు లోకంలో, సదాశివ ఉంది. అంటే ఎప్పుడు శుభం చెయ్యడం తప్ప అసలు అశుభం చెయ్యడం చేత కానివాడు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి మొదలెడుతూనే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరీయం అంటారు. ఏ మహానుభావుడు వ్యక్తుల కోరికలు తీరుస్తాడో లోకముల కోరికలు కూడా తీర్చగలడో అటువంటి వాడు ఉన్నాడు. ఆయన గురించి నేను తపస్సు చేస్తాను. చింతలు తీర్చి, దేని గురించి మీరు అలా ఒకరోజు ఏడవడం కాదు, చితి మీదకెక్కితే ఒక్కసారి కాలిపోతాడు. చింతతో ఉన్నవాడు ప్రతిక్షణం కాలిపోతాడు. మీరు ప్రతిక్షణం కాలిపోవడానికి కారణం చింత. ఆ చింతలు తీర్చి ఆ ఘనుడు సిద్ధినొసంగు వసంగు సౌఖ్యములు. ఇది నమ్మకం. నమ్మకంతో చేసింది ఫలిస్తుంది. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు సౌందర్యలహరిలో. సత్పురుషులకి భగవంతుడి మీద విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కలడు కలండనుడు వాడు కలలో లేడు అని అనుమానంతో ఎందుకైనా మంచిదని చేసిన వాడికి అంత తొందరగా ఫలితం రమ్మంటే ఎలా వస్తుందనడానికి భాగవతమే ప్రమాణం, నేనంటలేదు. ఉన్నాడని చేసినవాడు ఎంత చేశాడన్న దాంతో సంబంధం లేదు. నమ్మి చేశాడు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఏకేన తులసిమాత్రదులైనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామీతి మత్పణః అంటాడు భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి. నేనున్నానని నమ్మకం నీకుంటే ఒక్క తులసి దళం తీసుకొచ్చి నా పాదాల మీద వేయి, నాకు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఆ నమ్మకం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి నువ్వు ఎంత పట్టుకురా, నేను చిన్న బుచ్చుకుని ఇలా కూర్చుని తీసుకోవాల్సి వస్తుంది. అవి నేను పుచ్చుకోను, అందరికీ ఇచ్చేస్తాను. కాబట్టి భగవంతుడికి మనం ఇవ్వడానికి మన దగ్గర ఏముంటుంది? ఈ శరీరమే ఆయన ఇచ్చాడు, మనసు ఆయన ఇచ్చాడు, ఆత్మ ఆయన అయి ఉన్నాడు, అన్నీ ఆయన. అసలు ఆయన కానిదే ఉంది లోకంలో. పోతన గారు అష్టమస్కంధంలో హాలాహల భక్షణ ఘట్టంలో దేవతల చేత శివవైభవం చెప్పిస్తారు. అందులో ఆ విరాట్ స్వరూపాన్ని చెప్తూ అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యముగుచు అంటారు. సమస్త బ్రహ్మాండము నిండిపోయినటువంటి స్వామి. కాబట్టి చింతలు తీర్చి ఘనుడు సిద్ధినొసంగు నొసంగు సౌఖ్యముల్. చింతలు తీర్చి సిద్ధినిస్తాడు. సిద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మయ్య కోరిక తీరిపోయింది,
నా 3 రోజుల ప్రవచనాలు అయిపోయాయి అనుకోండి, 4వ రోజున తెల్లవారుజామున లేచి పెట్టి సర్దేసుకుని బయలుదేరిపోతూ అమ్మయ్య అని షోలాపూర్ అధిష్టాన దేవతకు నమస్కారం చేసి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా ఇచ్చిన మాట పూర్తి చేసుకున్నాను, సిద్ధి పొందాను అని వెళ్ళిపోతాను. సిద్ధినొసంగు, దేని గురించి మీరు ప్రయత్నిస్తున్నారో అది పూర్తయిపోయేటట్టు ఆయన చేయగలరు. నొసంగు సౌఖ్యముల్, అంతేకాదు మీరు అడగకుండానే మీరు సుఖపడడానికి కావలసినవన్నీ ఆయన ఇవ్వగలరు. అలాంటి వాడు ఉన్నాడని నాన్నగారు మీరు నమ్మి తపస్సు చేసి నన్ను గని నేను వెళ్ళిపోతానేమోనని ఏడుస్తారేమిటి? కీలకం తెలిసిపోయింది కదా. ఆకలిస్తే అన్నం తింటే తీరిపోయిందని తెలిసిపోయింది, ఇంకా ఆకలిస్తే ఏడుపెదుకు అన్నం తినక? దాహం వేస్తే నీళ్లు తాగితే తీరిపోతుందని తెలిసిపోయింది, దాహం వేసింది నీళ్లున్నాయి, ఏడవడం ఎందుకు? నీళ్లు తాగితే సరిపోయాయి. పరమేశ్వరుడి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఇవ్వలేంది లేదని మీకు అర్థమైపోయింది, మీరు పొందారు, నాకు చెప్పారు, నాకు అదే నమ్మకం. ఇప్పుడు ఆయన కాళ్ళే పట్టుకుంటే పోయే ఉంచుతాడు, దానికి అంత బెంగ ఎందుకు? తెలియకపోతే ఏడవాలి కానీ నాన్నగారు మనని ఎవరు ఉంచుతాడో వాడు తెలిసిపోయిన తర్వాత దేనికి నాన్నగారు బెంగ? అయితే మీరు ఒక్కటి ఇక్కడ గుర్తుపట్టాలి, శరీరంతో ఉండిపోదామని మార్కండేయుడు అనుకోట్ల, తల్లిదండ్రులు ఏడవడం ఇష్టం లేక ఉండాలనుకుంటున్నాడు. అది మాతృభక్తి పితృభక్తి. తల్లిదండ్రుల కంట నీరు పడకూడదు అని తాపత్రయపడిన వాడెవరో వాడు కొడుకు. ఆ విషయంలో ఏమీ పనికి రాకుండా, అసలు ఏ మాతృసేవ ఏ పితృసేవ లేకుండా ఏదో పూర్వజన్మ రుణం తప్ప ఏమి ప్రయోజనాలు? కాబట్టి అది మార్కండేయుడి యొక్క గొప్పతనం, అది ఆయన మాతృభక్తి పితృభక్తి. నేను ఈశ్వర భక్తి ఉన్నవాణ్ణి అని మాతృభక్తి పితృభక్తి లేనివాడు కాదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు, 16 అణాల మానవుడిగా ప్రవర్తించాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు వాల్మీకి మహర్షి. 16 గుణములు కలిగిన నరుడిగా ఈ భూమి మీదకు వస్తే తండ్రి చనిపోతే గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఒక కొడుక్కి ఉండవలసిన లక్షణం ఏమిటో నరుడిగా వస్తే రాముడే ఏడ్చాడు. తల్లి మీద తండ్రి మీద ఆ ప్రేమ లేనివాడు ఏమిటి ప్రయోజనం? కొడుకుండి ఏం ప్రయోజనం? బిడ్డలుండి ఆ ప్రేమ ప్రధానం. ఆ మాతృభక్తి పితృభక్తి విడిచి ఈశ్వర భక్తి అనుసంధానం అవ్వదు. ఎందుకనంటే వేదం చెప్తోంది, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఎక్కడో శివుడు ఉంటాడని అనుకోవద్దు. నీకు కళ్ళ ముందు శివుడు 2 రూపాలతో తిరుగుతూ కనపడుతున్నాడు. ఒకటి నమ శంకరాయ చ, ప్రతి ఇంట నాన్నగారి రూపంలో ఉన్నాడు. తండ్రి శంకరుడు, శంకరుడే తండ్రిగా వస్తాడు ప్రతి ఇంట్లో. మయస్కరాయ చ, గురువు రూపంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇవ్వడానికి అలా ఎక్కువ మాట్లాడితే తన శ్వాస ఎక్కువ ఉపయోగించేస్తున్నాడు కాబట్టి తను బ్రతకవలసినంత కాలం బ్రతకడు, బ్రతకవలసిన దానికన్నా తొందరగా చనిపోతానని తెలుసు గురువుకి. ఎందుకంటే ఊపిరిలు ఎక్కువ వాడితే ఏమవుతుందంటే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. ఈశ్వరుడు ఇచ్చినప్పుడు ఆయుర్దాయాన్ని ఊపిరి రూపంలో ఇస్తాడు. అదే పనిగా మాట్లాడితే ఏమవుతుంది? శిష్యుల ప్రయోజనం కోసం గురువు అదే పనిగా మాట్లాడాడు అనుకోండి, ఊపిరిలు ఎక్కువ తొందరగా తీస్తాడు. ఎక్కువ తొందరగా తీస్తే ఆయన క్షీణించిపోయింది. 80 ఏళ్ళు బ్రతకవలసిన వాడు 70 ఏట వెళ్ళిపోతాడు. అయినా త్యాగమూర్తి అయి గురువు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ గురువు ఎవరో కాదు, శివుడే అంది శాస్త్రం. మయస్కరాయచ. కాబట్టి తండ్రి మీద గురువు మీద భక్తి లేదు, శివుడి మీద భక్తి అంటే పొసగుతుందా? పొసగదు. ఉంది, ఇది ఉంటే అది ఉంది, ఇది లేదంటే పునాది లేని భవనం అది. అది ఉందంటే ఇది ఉండాలి, ఇది ఉంటే అది ఉంటుంది. ఇది లేని అది ఉండి ప్రయోజనము లేదు, అది ఉందని చెప్పడానికి ఆస్కారము లేదు. అందుకే తల్లిదండ్రుల మీద భక్తి, తను లేకపోతే వాళ్ళు ఏడుస్తారు. అందుకు అడుగుతాను ఈశ్వరుణ్ణి, నా కోసమని కాదు. ఏమి అవగాహన అండి, ఏమి శాస్త్రం మీద నమ్మకం, ఏమి పితృభక్తి, ఏమి మాతృభక్తి, ఏమి ఈశ్వర భక్తి. అసలు మార్కండేయుడు లాంటి వ్యక్తి, ప్రహ్లాదుడు లాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు. అంతటి భక్తి తత్పరుడు. అందుకని వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. శివాలయంలో కూర్చుని శివలింగం దగ్గర కూర్చుని అదే పనిగా శివ సంబంధమైనటువంటి షడక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తున్నాడు.
జపం చేస్తూ సర్వం మరిచిపోయాడు. శివుని యందు తాదాత్మ్యత పొందాడు. ఆయుర్దాయం అయిపోయింది, కాలం పూర్తయిపోయింది. శివుడు ఇంకా ఏం ప్రత్యక్షం అవ్వలేదు, కానీ ఆయువు అయిపోయింది. ఆయువు అయిపోతే యమధర్మరాజు గారు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు సుమా. మీరు ఒక చమత్కారం గమనించాలి. మీరు నా ప్రసంగం నిన్నటిది జ్ఞాపకం చేసుకుంటే అదే యమధర్మరాజు గారిని తపస్సు చేసి మెప్పించి సువృత్తని బతికించుకున్నాడు మృగశృంగ మహర్షి. అదే యమధర్మరాజు గారు ఆ వంశంలోనే వచ్చిన వాడి ఉసురు తీయడానికి కూడా వస్తున్నాడు. ఆయనకి అలా రాగద్వేషాలు ఏమి ఉండవు. ఆయన సమవర్తి, మహానుభావుడు. ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన పరమ నమస్కార యోగ్యుడు, అటువంటి మహానుభావుడు, ధర్మమూర్తి. అందుకే ఆయన అవతారంలో ధర్మరాజుగా వచ్చాడు. చిట్ట చివర విదురుడు కూడా యమధర్మరాజు గారి యొక్క అవతారమే. అందుకే విదురుడి యొక్క తేజస్సు మహాభారతంలో చిట్ట చివర ధర్మరాజు గారి యందు ఐక్యం అయిపోయింది. అటువంటి ధర్మనిష్ట కలిగినవాడు. శివుడు 16 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి 16 ఏళ్ళు అయింది, నేను ఊపిరి తీసేయాలి. భటుల్ని పిలిచి మార్కండేయుడి యొక్క ఊపిరి తీసుకొచ్చేయండి, ప్రాణములను ఉగ్గడించండి అన్నాడు. యమభటులందరూ బయలుదేరి వెళ్ళారు. కానీ అది శివాలయం, అంతరాలయం. శివలింగం దగ్గర ఉన్నాడు, గొప్ప ధ్యానంలో ఉన్నాడు, శివునితో మమేకమై ఉన్నాడు. మీరు బాగా గుర్తుపట్టుకోవాలి. ధ్యానమునందు ఏమైపోతుందంటే 3 ఒక్కటైపోతుంది. అంటే ధ్యానంలో ముందే ఏమవుతుందంటే నేను, శివుడు, ధ్యానము. నేను శివుడిని ధ్యానించుతున్నాను. తీవ్రస్థితి ఏర్పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ముందు నేను పోతుంది. నేను పోయిందని గుర్తేమిటంటే నేనుకు సంబంధించినవి పనిచేస్తూ ఉంటాయి, మనసు పుచ్చుకోదు. మనసు ఆత్మలోకి లయమవుతుంది. చెవికి వినడం ధర్మం, అది వినకుండా ఉండదు. పాలవాడు వచ్చి ఏమంటే పాలు అంటున్నాడు అనుకోండి, చెవి వింటుంది, కానీ విన్నదాన్ని మనసు పుచ్చుకోదు. ఎందుకు పుచ్చుకోదంటే మనసు లేదు, ఆత్మలోకి వెళ్ళిపోయింది. అంటే ముందు నేను పోయింది. నేను పోయిన తర్వాత ఇక ధ్యానము, దేన్ని మీరు ధ్యానం చేస్తున్నారు అన్నది కూడా పోయింది. నేను పోయి ఈ నేను దేనిలోకి వెళ్ళిపోతుందంటే మీరు దేన్ని ధ్యానం చేస్తున్నారో దానిలోకి లయం అయిపోతుంది. అయిపోయి అదొక్కటే ఉంటుంది, అదొక్కటే ఉండి తాను కూడా లేడు. అప్పుడు ఒక గొప్ప ఆనంద స్థితి, పరమానందము ఉద్భుతమవుతుంది. 3 ఒక్కటైపోతే కొత్తది వస్తుంది, ఆనందం. అందుకే మీరు చూడండి, తాంబూలం వేసుకుంటారు. తాంబూలం వేసుకున్నప్పుడు తమలపాకులు ఆకుపచ్చగా ఉంటాయి, వక్కలు గోధుమ రంగులో ఉంటాయి, సున్నం తెల్లగా ఉంటుంది. ఈ 3 కలిపి నోట్లో పెట్టి నవిలితే నోరు పండి ఎర్రగా అవుతుంది. 3 రంగులు కలిసి నోట్లోకి ఎడితే ఎరుపు రంగు ఎలా వచ్చింది? అలాగే ధ్యానమునందు 3 కలిసిపోతే ఆనందము ఉద్భుతమవుతుంది. అప్పుడు తాను ఆనంద స్థితి యందు నిలబడిపోతాడు. అది సంతోషము కాదు, ఆనందమునకు ఎంత అనుభవించినా విసిగెత్తడం అన్నది ఉండదు. ఏదో నాకు బొబ్బట్లు అంటే ఇష్టం అనుకోండి, నాకేం ఇష్టం లేదు సుమా, బొబ్బట్లు అంటే ఇష్టం అనుకోండి, 2 ఎడితే తింటాను, 3 ఎడితే తింటాను, 50 పెడితే వాంతి అవుతుంది. సంతోషము పోతుంది, సుఖం పోతుంది ఎక్కువ పుచ్చుకుంటే. ఆనందమునకు అలా పరిమితి ఉండదు, ఎంత అనుభవించినా అంతే, అలాగే ఉంటుంది. అందుకే పరమేశ్వరుడే ఆనందము. ఆనందమునకు పర్యాయ పదము భగవంతుడు. భగవంతుడు ఆనందము, ఆనందము భగవంతుడు. అందుకే ఆనందనిలయాధీశుడు అనడానికి కారణం అదే. ఆనందనిలయంలో ఉంటాడండి అనడానికి కారణం అదే. అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో ఒక్కటైపోయి ఉన్నాడు. 2గా లేడిప్పుడు మార్కండేయుడు. ఇప్పుడు ఆయన ఒకటి అవ్వాలి. మళ్ళీ ఒకటి అవ్వాలంటే నేను అన్న భావన కలగాలి. ధ్యానము నుండి ఆయన జారిపోవాలి. జారిపోయి ఆయనకి తెలియాలి ఏదో అవుతోంది, ఏదో చప్పుడు అవుతోంది అంటే ఏమవుతుంది? ఆ ధ్యానం చెదిరిపోతుంది. చెదిరిపోతే ఒక్కటవుతాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇప్పుడు ఆయనకి చెదిరింది ధ్యానం. ఎందుకు చెదిరింది? యమభటులు వచ్చారు, లోపలికి వెళ్ళడానికి లేదు. ఎందుకని? శివుడితో తాదాత్మ్యత చెంది ఉన్నాడు. ఆయన పరబ్రహ్మము. పరబ్రహ్మముతో తాదాత్మ్యము చెప్పి ఉండగా ఎలా వేయడం పాశం? వాళ్ళకి భయం వేసింది. వేద్దామన్న ఆ తేజస్సు ముందు, ఆ వెలుగు ముందు ఇది పని చేయదు. అదేమిటంటే యమపాశం పనిచేయకపోవడం ఏమిటి అంటారేమో. మీకు నేను ఉదాహరణ చెప్తా. నిప్పుల మీద నీళ్లు చల్లితే నిప్పేమవ్వాలి? ఆరిపోవాలి. అడవి అంటుకుందనుకోండి, నా దగ్గర సీసాలో నీళ్లుంటే తీసి చల్లాను అనుకోండి, అడవి అంటుకున్న మంట మీద నీళ్ళు ఏమవుతాయి? కాలిపోతాయి.
అది నీళ్లు కాలిపోవడం ఏమిటి అంటే అంత మంట ముందు ఈ దోషుడి నీళ్లు పనిచేయవు. అంత తేజస్సు ముందు, ఆ శివశక్తి ముందు, ఆ శివుడి మీద ఉన్న అనితర సాధ్యమైన భక్తి ముందు యమపాశములు పనిచేయలేదు. అవి వెళ్ళవు, వెనక్కి వచ్చేస్తాయి. వాళ్ళ తేజస్సు గమనించారు. ఇది మన వలన కాదు, దీని జోలికి బలవంతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇది మనని గ్రసిస్తుంది, దీని జోలికి వెళ్ళకూడదు. ఈయన సామాన్య స్థితిలో లేడు. ఎవరు? ఓ పిల్లాడు. ఎవరిని చూసి కూడా, యమభటుల్ని చూసి కూడా, సర్వసాధారణంగా యమభటుల దర్శనమైందనుకోండి, ఇహ వాడికి బాహ్యస్మృతి ఉండదు. వాడికి వెంటనే విపరీత భయం ఆవహించేసి అన్నీ మరిచిపోయి నోరెళ్ళబెడితే గుటక వెయ్యాలని కూడా మర్చిపోతాడు. కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్లు పోస్తే గుటక కూడా పడదు. ఆయన ధ్యానము చెదిరిందేమో కానీ శివుడు మనసులోంచి చెదరలేదు. వీడు వస్తాడని కదూ నేను ఇది మొదలెట్టాను అన్నాడు అని ఆమ్రేడితం అంటారు. ఒకటికి 2 మాటలు ఎప్పుడైనా అన్నారనుకోండి, ఏదైనా మీకు దాని మీద చాలా ప్రీతి ఉంటేనన్నా అనాలి, నమ్మకం ఉంటేనన్నా అనాలి. జరుగుతుంది నా మాట నమ్మండి అన్నాను అనుకోండి, అంటే నాకు ఆ నమ్మకం ఉందని గుర్తు. 2 మాటలు పిలిచాను అనుకోండి, ప్రేమ ఉందని గుర్తు. రామా అన్నాను అనుకోండి, మా అబ్బాయిని ఒరే షణ్ముఖ అన్నాను అనుకోండి, ప్రీతి ఉందని గుర్తు. ప్రీతి ఉంటే ఆమ్రేడితం, 2 మాటలు పిలుస్తారు. నమ్మకం ఉందనుకోండి, ఆమ్రేడితం. శివ పశ్యంతి సమ్మం శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా అంటారు మూకశంకరులు, మూకపంచశతిలో. శివ 2 మాటలు పడుతుంది. అందుకని పాహిమాం రక్షమాం 2 మాటలు పడింది మార్కండేయుడికి. నేను నిన్ను నమ్మాను, వీళ్ళు వస్తారని తెలుసు, అందుకే వచ్చాను నీ దగ్గరికి. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం రత్నసానుచరాశనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. చంద్రశేఖర అన్న పేరుతో పిలిచాడు. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం. పాహి అన్న అంతే, రక్ష అన్న అంతే. నన్ను రక్షించు, మాం అంటే నన్ను రక్షించు అంటే ఆర్తి. దేనికోసం? తన కోసం కాదు, తల్లిదండ్రుల కోసం. ఇప్పుడు పడిపోయిందో మా అమ్మ నాన్న ఏడుస్తారు, వాళ్ళు ఏడవకూడదు. వాళ్ళని ఏడవకుండా నువ్వే ఆపగలవు, నన్ను ఉంచగలవు. అందుకని పాహిమాం రక్షమాం. వాళ్ళు విన్నారు. అమ్మ బాబోయ్ ఇది సాధ్యం కాదు, మనం వెయ్యలేం పాశం, మన వల్ల కుదిరే పని కాదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయి అధినేత కనుక యమధర్మరాజు గారికి చెప్పారు, అయ్యా మేము వెయ్యలేకపోతున్నాం పాశం. తీవ్రమైనటువంటి కాంతి, ఒక అద్భుతమైన శక్తి రక్షిస్తోంది ఆ పిల్లవాడిని, పాశము వెళ్ళదు, మేము కూడా వెళ్ళలేకపోతున్నాం, సాధ్యం కాదు. ఆ తేజస్సు యొక్క రక్షణ అటువంటిది. కాబట్టి మేము ఈ పని ఇవాళ చెయ్యలేకపోయాం అంటే సృష్టిలో చాలా విచిత్రమైన విషయం. యమభటులు ప్రాణోత్క్రమణం చేయించడం అంటే అతి సులువైనటువంటి పని, అది వాళ్ళ నిత్యకర్తవ్యం. వాళ్ళకి అదేం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ ఇది మాకు సాధ్యం కాదు. శివ తేజస్సు కాపాడుతుండగా, శివనామోచ్చరణ జరుగుతుండగా, శివధ్యానమునందుండగా, శివుని ఆశ్రయించి ఉండగా, శివుని శరణాగతి చేసి ఉండగా, శివుని గుణములను మనసార కీర్తిస్తుండగా మేము చెనకలేకపోయాం, వచ్చేసాం. చూశాడు యమధర్మరాజు, సృష్టి నియమం తప్పిపోతోంది, అలా ఉండడానికి వీల్లేదు. ఎంత గొప్పవాడని మీరన్నా సరే తీసుకురావలసింది, లేకపోతే మన ఓటమి అంటే సృష్టి నియమం పోతోంది, పడిపోవాలి, అయిపోయింది సమయం, నేనే వస్తున్నాను పదండి అన్నాడు. వెనక భటులు వచ్చారు, యమధర్మరాజు వచ్చాడు. ఎలా అయినా మరి ఆయన శక్తి, ఆయన తేజస్సు ఆయనదే కదా. ఆయన వచ్చి మార్కండేయుణ్ణి పిలిచాడు. పిలిచి, నీకు సమయం అయిపోయింది కాబట్టి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, హఠం చెయ్యకు, శివుణ్ణి పట్టుకుంటాను, చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం, ఇది వదిలిపెట్టు.
ఎందుకు అన్ని పేర్లు ఉన్నాయిగా, ఇదే ఎందుకు అనాలి చంద్రశేఖర అంటే ఆ నామం అంత గొప్పది. ఆ నామం ఉన్న గురువులంత గొప్పవాళ్ళు, వాళ్ళు ప్రాతస్మరణీయులు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి నామం సర్వకాల సర్వావస్థల ఎందు తలుచుకోవలసిందే. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి జీవన్ముక్తులు. అసలు ఆ చంద్రశేఖర ఏం పేరండి, అది ఇంట్లో ఉండాలి, అది పలుకుతూ ఉండాలి. అది పలకలేకపోతే, ఇంట్లో ఆ పేరు లేకపోతే ఏదో లోటే. అది ఇందుశేఖర, రాజశేఖర, చంద్రశేఖర ఏదో ఒక రూపంలో ఉండాలి. కానీ ఏమైనానండి చంద్రశేఖర చంద్రశేఖర ఏమో ఆ పేరు మీద వ్యామోహం నాకు బహుశः మహాస్వామి వారి మీద భక్తి వలన కూడా అయి ఉండొచ్చు. చంద్రశేఖర అంటే ఆయన తదియనాటి చంద్రరేఖని ధరిస్తాడు. మీ షోలాపూర్ వాసుల అదృష్టం ఏమిటంటే అది కనపడుతోంది అటువైపు. ఆ నక్షత్రం కింద ఒకటి పైన ఒకటి ఉండగా ఇప్పటి వరకు ప్రకాశించింది. నేను ఆవిడ కీర్తనలు చేస్తున్నంతసేపు చూస్తున్నాను. అది ధరించి ఉంటాడు. కామాక్షి పరదేవత కూడా అది పెట్టుకుంటుంది. ఆ తదియనాటి చంద్రరేఖే ఎందుకు పెట్టుకుంటాడు అంటే మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తేనే అది కనపడుతుంది తప్ప సర్వసాధారణంగా అది కంటికి కనపడదు. ఇవాళ ఒక్కరోజు మరి విచిత్రం ఏమిటో అది తనంత తాను ఏమీ అడ్డకుండా కాసేపు కనపడింది. ఎందుకని అంటే బహుశः మార్కండేయోపాఖ్యానంలో ఈ పేరు వస్తోందనో ఏమిటో ఈ సభకి బాగా కనపడేటట్టుగా ఆవిడ సంకీర్తన చేసినంతసేపు కనపడుతూనే ఉంది. నేను నా పక్కనే కూర్చున్నటువంటి మిత్రులకి చెప్పాను కూడా, అదిగో 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 తదినాటి చంద్రరేఖ అని. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అవ్యక్త రేఖాం ఎంతో జాగ్రత్తగా గంటసేపు కూర్చుని చూస్తే తప్ప అసలు అది కనపడదు. అలాంటిది ఇవాళ ఎంతో చమత్కారంగా చాలాసేపు స్ఫుటంగా తారతో కలిసి కనపడింది. అది ఉంది అని గుర్తు ఏమిటంటే కిరీటంలో ఆయన కాలాతీతుడు, ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, సర్వకాలముల యందు ఆయన ఉంటాడు. అందుకే ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైక కర్త్రే సకలలోకైక హర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక గురవే సకలలోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితాత్తిభంజనాయ సకల జగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ పరమాద్భుతాయ అని ఆయన దేని చేత కూడా పరిమితుడు కాడు. కాలమునందు అన్ని జీవులు పడిపోతాయి, ఆయన మాత్రం అలాగే ఉంటాడు. అటువంటి శాశ్వత లక్షణము కలిగిన వాడు అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే ఆ చంద్రరేఖ. అందుకని నకారంతో చెప్తారు అంతాను. అటువంటి పరమాత్మ ఆయన పరమశాశ్వతుడు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉంటాడు. అటువంటి శాశ్వతుడైనటువంటి పరబ్రహ్మము ఎవరినైనా శాశ్వతుణ్ణి చేస్తుంది. నేను ఆయనని పట్టుకుంటున్నాను, ఆయన నన్ను ఉంచాలి. ఎందుకు? మా అమ్మ నాన్న కోసం. కాబట్టి చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం ఆంబ్రీడితం చేశాడు. 1-2 మాటలు ఆయన నన్ను రక్షించుగాక రక్షించుగాక ఎన్నో విశేషాలు పరమశివుడివన్నీ అష్టకంలో చెప్పాడు. యమధర్మరాజు గారు అన్నాడు, ఇవన్నీ కుదిరే విషయాలు కావు. నువ్వు ఎవరిని పిలుస్తున్నావో ఆయనే నీకు 16 ఏళ్ళు ఇచ్చినవాడు. నేను నా విద్యుక్త కర్తవ్యం చేస్తున్నాను. నాకు ఇందులో ఏ విధమైన పక్షపాతం లేదు. నాకు నీ మీద కోపం లేదు, నాకు నీ మీద అనురాగం లేదు. నేను నా పని నేను చెయ్యాలి. లోకంలో ఎవరినైనా తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏడుపులే ఉంటాయి, కానీ నేను అలా ఎవరో ఏడుస్తారని ఉంచడం నాకు కుదరదు. ఏ శివుణ్ణి పట్టుకుని ఉంచమని నువ్వు అడుగుతున్నావో ఆయనే నీకు 16 ఇచ్చాడు. కాబట్టి నేను చెయ్యాలి. పాశం వేశాడు. పాశం వేస్తే ఆయన ఏం చేయాలి? ఆయన మెడలో పాశం పడింది. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు పాశం పడ్డాక శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఇప్పుడు శివ నన్ను పాహిమాం రక్షించు రక్షమాం అనలేదు. అనకుండా పాశం మెడలో వేసి యముడు లాగుతున్నాడు. ఈయన శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. అసలు సృష్టిలో ఇది ఎప్పుడూ జరగలేదు.
కౌగిలించుకుని అన్నాడు, సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం రుద్రం పశుపతిం స్థానం నీలకంఠముమాపతిం నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి అన్నాడు. నేను రుద్రం పశుపతిం స్థానం నీలకంఠం ఉమాపతిం, ఒకటికి 10 మాటలు ఆంబ్రెడితం చేశాడు. నేను రుద్రుణ్ణి, ఉమాపతిని, నీలకంఠుణ్ణి, సాంబ సదాశివుణ్ణి పట్టుకుని ఉన్నాను. నేను ఆయనని పట్టుకుని ఉండగా వీడు నన్ను ఏం చేస్తాడన్నాడు. ఇప్పుడు నన్ను రక్షించని శివుణ్ణి అనడం కాదు, మారింది స్థుతి. మారి తనకున్న తీవ్ర ధృతిని వ్యక్తం చేశాడు. నువ్వు ఏం చేయగలవురా నేను పట్టుకుని ఉండగా అన్నాడు. నమామి శిరసాదేవం, నేను నమస్కరిస్తున్నాను. నమస్కారం కన్నా గొప్పది ఈ లోకంలో ఇంకోటి లేదు. అందుకే నమామి శిరసా, నేను తల ఉంచి నమస్కరిస్తున్నా శివుడికి. ఏది, నేను ఆయన ముందు తల ఉంచి ఉండగా ఈ తలకి వేసిన పాశం లాగు ఉత్తరించి చూస్తాను, నీ సాధ్యమేమో. ఇది నీకు నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేయలేవన్న నా మాట నిజమో, చేయగలనన్న నీ శక్తి మీద నీకున్న నమ్మకం నిజమో, లాగు. మారిపోయింది. కాబట్టి నాకేమిటి, సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం, సంసారమన్న పాము చేత కాటువేయబడినది జనన మరణ చక్రముదందు తిరుగుతున్నటువంటి ఏ జీవి అయినా నమ్మకంతో చంద్రశేఖరుణ్ణి పట్టుకుంటే ఇదే పొందుతాడు. నేనేమిట్రా ఎవరిని మాత్రం నువ్వేం చేయగలవు. కాబట్టి నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి, కాలామూర్తిం కాలాగ్నిం కాలరూపం కాలనాశనం నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి. ఆయనే కాలరూపం, ఆయనే కాలాగ్ని, ఆయనే కాలాన్ని నాశనం చేస్తాడు. ఆయనే మహాప్రలయమునందు అన్నింటినీ తనలోకి తీసుకుంటాడు, తనలోంచి సృష్టిస్తాడు, నిలబెడతాడు, పడగొడతాడు. అటువంటి వాడు మహానుభావుడు ఉండగా నువ్వు నన్నేం చేస్తావు? కిన్నో మృత్యు కరిష్యతి, నువ్వు నన్నేం చేయలేవు. దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి. తీవ్రస్వరంతో అడిగాడు. నేను వృషభమునెక్కి తిరిగేటటువంటి వాణ్ణి, ధర్మస్వరూపుడైనటువంటి వాణ్ణి, పరమాత్మ అయినటువంటి వాణ్ణి, ఈ లోకములను రక్షించేటటువంటి వాణ్ణి. అటువంటి వాడి పాదములు పట్టుకుని ఉన్నాను, శిరస్సు ఆయన ముందు ఉంచి ఉన్నాను, నమస్కరిస్తున్నాను. నువ్వు ఆ మెడకి వేసావు పాశం, లాగు. ఏం చేయగలవా? నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి, నువ్వేం చేస్తావు నన్ను? ఇప్పుడు శివుడితో చెప్పట్లేదు. పాహిమాం చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం కాదు. ఇప్పుడు యముణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు. నేను ఈయన ముందు తల ఉంచి ఉన్నాను, ఏది లాగు, తీ చూస్తాను. నేను తీయగలనని నువ్వు అంటున్నావు కదా, శివుడు అన్నాడు అంటున్నావు కదా, ఆ శివుండే నేను పట్టుకుని ఉన్నాను. నీ తీ, నీకు శక్తి ఉంటే. అనంతం అవ్యయం శాంతం దేవీశం వృషభధ్వజం నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి. అనంతుడు, అవ్యయుడు, వృషభవాహనుడు, నీలకంఠుడు, మహానుభావుడు, సమస్త కళ్యాణ కారకుడు. అటువంటి వాణ్ణి నేను పట్టుకుని ఉన్నాను. పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. ఆయన సృష్టిస్థిత్యంత కారణం నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కవిష్యతి కైవల్యపరదాయినం. అటువంటి వాడి ముందు నేను శిరస ఉంచి ఉన్నాను, ఏది లాగు చూస్తాను అన్నాడు. విన్నాడు యముడు, ఏమిటిది, నా శక్తిని పరీక్షిస్తానంటాడేమిటి, ఏది లాగు చూస్తానంటాడేంటి, నేను తీయలేనా? ఆ శివుడేగా ఇచ్చింది 16 ఏళ్ళు. ఇది యముడి నమ్మకం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయనది పెంకితనం కాదు, ఆయన ధర్మవర్తి. 16 ఏళ్ళు శివుడు కదా ఇచ్చాడు. ఆ శివుడేం నాకు చెప్పలేదుగా, వాడి జోలికి వెళ్ళకరా ఇంకా ఉంచుతానని. అప్పుడు నా ధర్మం నీ చేస్తుంటే నువ్వు ఎలా తీస్తావో చూస్తానంటాడేమిటి, శివుణ్ణి పట్టుకున్నానంటాడు. పోనీ ఇందాకటి దాకా రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అన్నాడు, అర్థం ఉంది. పోను వస్తాడేమో చూద్దాం అనుకున్నాను. ఆయన ఏం రాలేదు, కానీ నేను ఆయన దగ్గర తలంచాడు, నువ్వు లాగు చూస్తానంటాడేంటి నన్ను. ఇందుకు వచ్చింది కోపం యముడికి. నేను ఎందుకు లాగకూడదు అనుకున్నాడు అని గట్టిగా లాగాడు ఉసిరి తీయడానికి. ఈయనేమంటున్నాడు, ఆ లాగడంలో కంఠం గద్గదికమైంది, ఆ పాశం గట్టిగా పట్టుకుని అలాగే గొణుగుతూ నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి అన్నాడు. అంటే కంఠం మూసుకుంటోంది, ఇంద్రియములు కదిలిపోతున్నాయి, శక్తులు కదులుతున్నాయని ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. వీటిని మళ్ళీ నిలబెట్టేవాడు ఇక్కడే ఉన్నాడు, వాడు ఏం చేయలేడన్న నమ్మకంతోనే ఉన్నాడు. ఇంత నమ్మకమా? ఇది సృష్టిలో ఇప్పటివరకు జరగలేదు. కదిలిపోయిన వాడు నారద మహర్షి పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డాడు. ఎంతసేపు చూస్తావు?
అక్కడ చూడు, ఒక బాలుడు, అసలు ఆ నమ్మకం చూడు ఎలా వాదిస్తున్నాడో చూడు. కంఠం గాగ్గదికమైపోతున్నా అదే మాట, నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి. నాకు కాదు, సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం శ్రీ చంద్రశేఖర పాదాబ్జ స్మరణం చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. యమధర్మరాజు గారిని చూస్తేనే భయపడతాం, అటువంటిది ఆయన వక్షస్థలం మీద తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో. దేవతలందరూ వచ్చి పాదాల ముందు నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ కిరీటములలో ఉన్న మణిమాణిక్యములు తగిలి పాదములు ఉరుసుకున్నాయేమో. ఆ వెండికొండ మీద, కైలాసం మీద భక్తుల కోసం ఆనందకాననంలో తిరుగుతున్నప్పుడు నీ పాదాలు ఎంత సొక్కిపోయాయో, నా మనస్సన్న పాదుకల్ని తొడుక్కోవయా శంకర అన్నారు. అంటే నా మనసుని నీకు పాదుకలుగా ఇచ్చేస్తున్నానన్నారు. వెంటనే మార్కండేయుడు లేచాడు, పరమానంద పడిపోయాడు, నోట మాట రాలేదు, శంకరుడి పాదముల మీద పడిపోయాడు. ఎత్తుకొని ఆయన ఇప్పుడు ఒక్కడు రాడుగా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం సాంబ సదాశివుడై అమ్మతో కలిసి వచ్చాడు. ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏరా నాన్న, ఎంత నమ్మకం రా నీకు నా మీద, ఎంత నమ్మకంతో మాట్లాడావురా, నీకేం కావాలని అడిగాడు. ఆయన అడిగింది ఏమిటో తెలుసా? యమధర్మరాజు గారిని బ్రతికించని అడిగాడు. అదేమిటి అన్నాడు. అంటే ఆయన తనదైన కర్తవ్యాన్ని తాను చేస్తున్నాను అనుకుని చేశాడు. ఇప్పుడు లోకానికో అనుమానం వస్తుంది, నువ్వేగా మరి నాకు ఆయువు ఇచ్చింది, మరి ఆయన్ని ఎందుకు చంపేశాడు? మరి ఆయనకి చెప్తే పాపం ఆయన ఏం చేయడుగా. ఆయనకి చెప్పకుండా నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి అని పిల్లాడు అన్నాడని ఆయన్ని చంపేస్తే అన్యాయం జరిగింది శివుడి వల్ల అంటారు. నీకు మత్స రావడం నాకు ఇష్టం లేదు, బతికించే అన్నాడు. బతికించేస్తే ఈ ప్రశ్న నీవు కాదు ఆయన అడుగుతాడు, ఎందుకు చంపేశావు నన్ను, ఎందుకు తన్నేశావు, నేనే తప్పు చేశానని తన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆయనకి చెప్పు. ఆయన అనుమానమే కాదు, షోలాపూర్ దగ్గర నుంచి అందరి అనుమానము తీరిపోతుంది. అందుకని ఆయన్ని బ్రతికించు అన్నాడు. ఏమి మహానుభావుడండి అసలు. అసలు ఆ స్థితిలో కూడా అలా మాట్లాడగలిగాడు అంటే ఏమి ఆశ్చర్యకరమైన విషయం. వెంటనే శంకరుడు ఆయన సంకల్పం చేస్తే ఎంతసేపు, శివ సంకల్పమస్తు. వెంటనే యమధర్మరాజు గారు లేచాడు. లేచి పరమేశ్వరుడు యొక్క పాదముల మీద పడి నమస్కారం చేసి ఇదే ప్రశ్న అడిగాడు. అయ్యా, నా అంత నేనుగా ఎవరిని చంపడానికి రాలేదు, మీరు 100 ఏళ్ళు ఇచ్చుంటే 16కి నేను రాను. మీరే కదా 16 ఏళ్ల కుర్రాడు కావాలా, దీర్ఘాయుష్మంతుడు కావాలా అని అడిగితే 16 ఏళ్లకే పరమందు సుపుత్రు కోరేదో అంటే నాకు 16 ఏళ్ల వాడు కావాలని వీళ్ళ నాన్న అడిగితే కదా మీరు ఇచ్చారు. మరి నేను 16 ఏళ్ళకి రావద్దా? నేను వచ్చాను. మీరు నన్ను ఒరే 16 ఏళ్ళు అన్నాను కానీ నేను దాన్ని కొనసాగిస్తున్నాను, 100కి వెళ్ళంటే 100కే వద్దును. నేను 16 ఏళ్ళకి మీరు ఇచ్చారన్న మీ మీద గౌరవంతో 16కి వచ్చాను. వస్తే నన్ను ఎందుకండి తన్ని చంపేశారు అని అడిగాడు. అడిగితే శంకరుడు అన్నాడు, నీకు నేను చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. మృకండుడి వంటి మహర్షి, మరుద్వతి వంటి మహాసాధ్వి తపస్సు చేసి నన్ను బిడ్డని అడిగితే వాళ్ళని బాధ పెట్టడానికి 16 ఏళ్ళే బతికి కొడుకునిస్తానా? నేనేమని చెప్పాను వాళ్ళకి? 16 వర్షములకే పరముందు సుపుత్రు కోరెదో అని అడిగాను. 16 వర్షములకు పరమును పొందుతాడు అని చెప్పాను. 16 వర్షములకు పరమును పొందుట అన్న మాటకు అర్థం ఏమిటి? పరమం అన్న మాట ఎవరికి వాడతారు? ఏది నిత్యమో దానికి వాడతారు, అది దైవం. పరమం, నిత్యం, కైవల్య పదదాయినం ఇవన్నీ శివుడి పేర్లు. వాడు నేనవుతాడు అంటే ఎప్పటికీ ఇంకా వాడికి వయసు దాటదు, వాడు కాలాతీతుడు కాబట్టి వాడు ఎప్పుడూ 16గా ఉండిపోతాడన్నది నా అర్థం. ఆ వరం ఇచ్చాను, నువ్వు నన్ను అడగవలసింది అడగలేదు. నీకు ఎలా అర్థమైందో అలా వచ్చావు, అందుకు చంపేశాను. అర్థమైందా అన్నాడు. అర్థమైంది మహాప్రభో, 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరేదో. ఈ పరమం అన్న మాటని నేను సరిగా అన్వయం చేయకుండా 16 వర్షముల ఆయువు అనుకున్నానంతే. మృకండుడు ఎలా అనుకున్నాడో నేను అలాగే అనుకున్నాను. ఏ ఆయువు నివ్విచ్చావో దాన్ని తక్కువ చేసి పాశం వేశాను. ఎడంకాలతో తన్ని చంపేస్తే ఏమిటి తప్పు? నేను ఇక పైన చెప్తున్నాను, నీ పేరెత్తి పలుకుతున్న వాడి జోలికి నేను కానీ నా భటులు కానీ వెళ్ళాం. ఆ నమ్మకం ఉండి నీ నామం పలుకుతున్న సమయంలో పాశం వెయ్యం, మేము వాళ్ళ జోలికి రాం. ఇదే నీకు మనవి చేసుకుంటున్నాను అని శంకరుణ్ణి స్తోత్రం చేసి యమధర్మరాజు గారు వెళ్ళిపోయాడు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా ఏది తప్పు చేశాడు అని చెప్పకూడదు. ఆయన మహానుభావుడు, సమవర్తి.
వెంటనే శంకరుడు ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మార్కండేయుడిని అన్నాడు, రే నువ్వు పుట్టినప్పుడు నేను మీ నాన్నకి వరం ఇచ్చేశానురా, అది మీ నాన్నకి మీ అమ్మకి నీకు కూడా ఒకలా అర్థమైంది. నువ్వు ఎప్పటికీ 16 ఏళ్ల పిల్లాడివి. అందుకే త్రేతాయుగంలో సీతారామ కళ్యాణంలో కనపడతాడు, ద్వాపర యుగంలో కనపడతాడు, కలియుగంలో కనపడతాడు, ఎప్పుడూ కనపడుతూ ఉంటాడు. ఎప్పుడూ కనపడతాడు. చిరంజీవులలో మార్కండేయుడి పేరు చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే నీకు ఇప్పటిదాకా లోకంలో ఆయుర్దాయమునకు పరిమితులు ఉన్నాయి. బ్రహ్మాయువు ఇలా అన్నిటిలోకి గొప్ప ఆయువు కింద ఏం చెప్తారంటే బ్రహ్మగారి ఆయువు ఎంతో నీకు అంత ఆయువుగాక అంటారు. కానీ మార్కండేయాయుర్దాయం అని ఒక కొత్తదాన్ని సృష్టిస్తున్నాను. ఈ లోకాలన్నీ మహాప్రళయంలో అంతర్ధానం అయిపోయినా కూడా నువ్వు మాత్రం ఏమీ అవవిలాగే ఉంటావు. మళ్ళీ సృష్టి కూడా నువ్వు చూస్తావు. నీ ఆయుర్దాయం లోకంలో ఎవరికీ లేదు. మీ నాన్న గుణగణములకు మీ అమ్మ గుణగణములకు వాళ్ళిద్దరూ చేసిన తపస్సుకి మెచ్చి ఇటువంటి కొడుకుని నిన్ను ఒక్కడిని ఇచ్చాను లోకంలో. ఇప్పటి వరకు నీలాంటి వాడు పుట్టలేదు, ఇక పుట్టడం ఏమో శివానుగ్రహం ఉంటే పుట్టచ్చు. ఇంత గొప్పవాడివి కాబట్టి నీది మార్కండేయాయుర్దాయం అని చెప్పి నిన్ను ఆశీర్వచనం చేస్తున్నామని జగత్తుకి పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా పిల్లవాడి యొక్క మూర్ధన్య స్థానమునందు అక్షతలు వేసి శిరస్సు ముట్టుకుని ఆశీర్వదించి నాన్న అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళిరారా చెప్పు సంతోషిస్తారా అని పంపించారు. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అమ్మా నాన్నగారు ఎందుకు ఇంకా పెట్టుకుంటారు, అసలు నాది మార్కండేయాయుర్దాయం ఈ లోకంలో ఎవరికీ లేదు కాబట్టి ఇంకా మీరు బెంగ పెట్టుకోవడానికి ఏముంది అన్నారు. శివుణ్ణి నమ్ముకున్న వాడికి ఎంత ఇస్తాడు అంటే చెప్పడం కష్టం. అందుకే ఆయనకి అసుతోష అని ఒక పేరు. అసుతోషుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన్ని అడగడం నీకు రాదు, నువ్వు అడగలేవు. ఇంత చిన్నది అడ్డు పెట్టి ఎంతైనా ఇచ్చేస్తాడు. నీకు ఆ భక్తి ఉండాలి. కానీ శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంతనే వాడు పారవయిచు కామధేనువు వాడింటి గాడి పసర అల్ల సొరసాఖి వానింటి మల్లె చెట్టు. అభిషేకం చెయ్యక్కర్లేదుట, చేసిన వాళ్ళందరూ చేసేస్తున్నారేంటి, చెంచాతో నీళ్ళు ఇలా పోసేస్తుంటారు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవయిచు. ఇలా ఏమన్నా నమఃకి సరిపోయేటట్టుగా వేశాడు ప్రణాంతో, ఇలా వేసేస్తుంటాడు. ఇలా వేసేస్తే బిచ్చ కాదు, అది పారవయ్యచ్చు. ఏదైనా పారేసేటప్పుడు ఇలా పారేస్తాం. ఆయన మీద ఇలా అంటే పారేసావు ఆయన మీద. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయ్యచ్చు. కామధేనువు వాడింటి గాడి పసర. కామధేనువుని తీసుకొచ్చి ఒరే మీ ఇంట్లో ఆవు కింద కట్టేస్తున్నాను వాడుకో అంటట. అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పాతున్నానరా పెరట్లో వాడుకో దీన్ని అని చెప్పి మల్లె చెట్టు కింద ఇస్తాట. అంతటి మహానుభావుడు, అంతటి దయాశాలి. ఆయన ఏమిస్తాడో మనం చెప్పలేము. అందుకే లోకంలో మీరు ఎప్పుడైనా సరే శివకథలు పరిశీలిస్తే అనితర సాధ్యమైనది ఏమైనా ఇస్తే శివుడు ఇస్తూ ఉంటాడు. ఉపమన్యువు తాగడానికి పాలు లేక పిల్లలందరూ పాలు తాగుతుంటే ఏడుస్తున్నాడు. మహాభారతంలో ఉపమన్యు చరిత్రంలో చెప్తారు. ఏడుస్తుంటే తల్లి దేనికి ఏడుస్తున్నావు అంది. అంటే పాల కోసం ఏడుస్తున్నాను, అందరూ తాగుతున్నారమ్మా అన్నాడు. ఒరే నీకు తండ్రి లేడురా, ఎక్కడి నుంచి వస్తాయిరా పాలు అంటే నాకు అవన్నీ అనవసరం, నాకు పాలు ఇస్తావా ఇవ్వవా అని ఏడుస్తున్నాడు. అమ్మకి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొని అందులో బియ్యపిండేసి కలిపేసేసి పాలు అని ఇచ్చింది. వాడు చూసి అన్నాడు ఇవి పాలు కావు, ఇవి బియ్యపిండి నీళ్లు, నాకు పాలు ఇయ్యి అన్నాడు. ఆవిడంది పాలు కావాలి పాలు కావాలని ఏడిస్తే ఎక్కడి నుంచి వస్తాయి, బియ్యపిండి నీళ్ళు అంటున్నావు, తాగితే అదే తాగు, తాగితే పిల్లలందరూ వెటకారం చేశారు, నీకు పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా, పాలు కాదు నువ్వు తాగింది బియ్యపిండి నీళ్ళని. అమ్మ దగ్గరికి వచ్చి హఠం చేశాడు. ఆవిడంది నీకు నిజంగా అన్ని పాలు కావాలంటే శివుణ్ణి అడిగిస్తాడండి. అమ్మ మాట అంతే, అమ్మ మాట అమ్మ మాటే. లోకంలో అమ్మ ఒక్కొక్కసారి అన్న మాట పిల్లల్ని ఏం చేస్తుంది అంటే మనం చెప్పలేం. ఎందుకని అంటే రామకృష్ణ పరమహంస జట్కా బండిలో తరగతి గదికి ఎడుతుండేవారు చదువుకోవడానికి పాఠశాలకి. ఓ రోజున తరగతి గదిలో కూర్చుండగా ఉపాధ్యాయుడు పిల్లలందరినీ అడిగాడు, నువ్వేమవుతావు 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 అంటే ఒకడు వైద్యుడు అన్నాడు, ఒకడు అధికారి అన్నాడు, ఒకడు రక్షకభటుడు అన్నాడు, ఏవేవో చెప్పారు. రోజు గుర్రబండిలో వెళ్ళడంలో గుర్రబండి అంటే ఇష్టం ఆ వివేకానందుడికి. నువ్వేమవుతావు అన్నారు. అంటే గుర్రబండి తోలుతానన్నారు.
అంటే అధ్యాపకుడి దగ్గర నుంచి విద్యార్థుల వరకు అందరూ పగలబడి నవ్వారు. చిన్న బుచ్చుకని వివేకానందుడు సాయంకాలం ఇంటికి వచ్చాక అమ్మకి చెప్పాడు, అమ్మ గుర్రబండి తోలుతానన్నానమ్మా, అందరూ నవ్వారమ్మా అన్నాడు. అమ్మ పిల్లాడి చేయి పట్టుకుని పూజామందిరంలోకి తీసుకెళ్ళేది. తప్పకుండా గుర్రబండి తోలు పెద్దయ్యాక, కానీ నువ్వెక్కిన గుర్రబండి కాదు, ఇదిగో ఈ కృష్ణుడు తోలాడే గుర్రబండి, ఆయన గుర్రబండి మీదకి వచ్చిన గీత చెప్పాడే, అలా లోకానికంతటికీ బోధ చేసే మహాత్ముడివిక, అటువంటి గుర్రబండి తోలంది. ఆ మాట వివేకానందుడిని మార్చింది. ఎంత గొప్పవాడయ్యాడు. అమ్మ మాట చద్దెన్నపు మూట. అందుకే ఆ తల్లి ఏ మాట అంటుందో ఆ మాట చేత పిల్లలు ప్రభావితులవుతారు. కాబట్టి ఆ ఉపమన్యువు తల్లి చెప్పింది అని చెప్పి వెళ్ళి శివుడి గురించి అడవిలో తపస్సు మొదలెట్టాడంతే. శివ 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 అంటూ కూర్చున్నాడు. శివుడు కనపడాలంతే. కనపడ్డాడు, ఏం చేస్తాడు? ఆ నమ్మకం అలాంటిది, ఆ భక్తి అలాంటిది. అది ఎవరన్నది అనవసరం. పిల్లాడు నమ్మకంతో ఉన్నాడు వస్తాడని నమ్మి అంటున్నాడు. అన్నం లేవు, నీళ్లు లేవు. వచ్చాడు, ఏం కావాలన్నాడు? పాలు కావాలన్నాడు. నవ్వాడు శివుడు. పాలు ఇవ్వనా? నేను శివుణ్ణిరా, పాలిచ్చి వెళ్ళిపోనా? ఇంకేమైనా అడుగాను? నాకు పాలే కావాలన్నాడు. ఓ పని చేస్తాను, పాల సముద్రం ఇస్తాను, నీ పేరు మీద పాల సముద్రం వస్తుంది. అప్పుడు వచ్చింది క్షీరసాగరం. శివుణ్ణి పాలు అడిగితే పాల సముద్రం ఇస్తాడు. ఆయన్ని నువ్వేం అడుగుతావు? ఆయన్నేం అడక్కో, ఓ నమస్కారం చేసి వదిలేయి, నీకేం కావాలో ఆయన చూస్తూ ఉంటాడు. యోగక్షేమం వహామ్యహం. అంతటి మహానుభావుడు శంకరుడని పొంగిపోయి ఆ మరుద్వతి మృకండు మార్కండేయుణ్ణి కౌగిలించుకుంటే మహర్షులందరూ వస్తే అబ్బబ్బబ్బా ఏం పిల్లాడరా, లోకంలో అసలు ఇప్పటివరకు ఇటువంటి సంఘటన జరగలేదు, ఇటువంటి ఆయుర్దాయమా, ఇటువంటి మహాత్ముడా ఈ పిల్లాడని అందరూ పరవశించిపోతుంటే ఆ ఇల్లంతా ఓహో ఆ రోజున పెద్ద కళ్యాణ శోభతోటి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు, అందులో ఎవరో సామాన్యులు గారు మహర్షులందరూ వస్తుంటే దేవతలు వస్తుంటే ఆ మరుద్వతి, ఆ మార్కండేయుడు, ఆ మృకండు మహర్షి ఎంత సంతోషంతోటో ఉన్నారు. వాళ్ళని అలా సంతోషంగా ఉండనివ్వండి. మిగిలిన కథ మళ్ళీ రేపు సాయంకాలం భజన కార్యక్రమం అయిపోగానే ప్రారంభం చేసి మళ్ళీ పరమేశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.